లీడర్షిప్ ఎడ్యుకేషన్. ఈ పేపర్ మనకి సెకండ్ బీకామ్ సెకండ్ బీఎస్సీ స్టూడెంట్స్కి కామన్ పేపర్ అండి. సెమిస్టర్ 4లో ఈ పేపర్ ఉంటుంది. లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనేది 50 మార్క్స్ పేపర్ అండి. ఇది 50 మార్క్స్ పేపర్. దీంట్లో వచ్చేసి మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ 1 వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్, అలాగే మేనేజ్మెంట్ ఫంక్షన్స్, అలాగే లీడర్షిప్, క్వాలిటీస్ ఆఫ్ లీడర్. అలా మనం ఈ 3 టాపిక్స్ ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ వన్ యూనిట్ 2 ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ బిహేవియర్ని ఇన్స్పైర్ చేసేవి, స్టిమ్యులేట్ చేసేవి ఈ క్వాలిటీస్. అలాగే పర్సెప్షన్, లెర్నింగ్, మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ టాపిక్స్ మనం సెకండ్ యూనిట్లో నేర్చుకుంటామండి. థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్స్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇవి మనం థర్డ్ యూనిట్లో నేర్చుకుంటాము. ఫోర్త్ యూనిట్ వచ్చేటప్పటికి గ్రూప్స్, టైప్స్ ఆఫ్ గ్రూప్స్, కాన్ఫ్లిక్ట్స్, సోర్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఇలా టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అన్నీ కూడా మనం యూనిట్ 4లో నేర్చుకుంటాము. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి టీమ్స్ అండ్ టీమ్ వర్క్, టీమ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇలా 5 యూనిట్స్ మనకి ఇందులో ఉంటాయి. మనకి ఇది 50 మార్క్స్ పేపర్ అండి. మనకి ఆప్షన్ ఉంటుంది తెలుగు ఆర్ ఇంగ్లీష్, మనం చూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్ రాయడానికి ట్రై చేయాలండి. నెక్స్ట్ యూనిట్ 1 మనం ఆర్గనైజేషన్, అలాగే టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ టాపిక్స్ మనం యూనిట్ 1లో చూస్తాము. ఫస్ట్ వన్ మనకు వచ్చేసి అసలు లీడర్షిప్ అంటే ఏంటి? హూ లీడ్స్ ద పీపుల్, హూ గైడ్ ద పీపుల్, ఆ పర్సన్నే మనము లీడర్ అని పిలుస్తాము. ఇక్కడ లీడర్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్స్ మనం చూడొచ్చు. పొలిటికల్ లీడర్స్, అలాగే సోషల్ లీడర్స్, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ఆర్గనైజేషన్లో బిజినెస్ లీడర్స్, ఇలా మనం టైప్స్. సోషల్ లీడర్స్ అంటే ఇవి కేవలము సర్వీస్ ఓరియంటెడ్, వాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసమే తమ లైఫ్ అంకితం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటారు, ఏ బెనిఫిట్స్ లేకుండా వాళ్ళు తమ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడానికి లేదా ప్రజల్ని విజయం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి, మహాత్మా గాంధీ మనకి ఇండిపెండెన్స్ రావడానికి కారణమైన వ్యక్తి, అందరికీ తెలిసిన పర్సన్ అనమాట. ఇది అలాగే వచ్చేసి క్వాలిటీస్, ఇక్కడ వచ్చే లీడర్షిప్ క్వాలిటీ, అతను ఫిజికల్ అపేరెన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఏమీ కూడా లేకుండానే కేవలము అహింసావాదంతోనే అతను మనకి ఇండిపెండెన్స్ రావడానికి చాలా వరకు కృషి చేశారు. అంటే ఒకే వ్యక్తి దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపించారంటే అతని సిద్ధాంతాలు ప్రజలు నమ్మి అతన్ని ఫాలో అవడం ద్వారా మనకి ఇండిపెండెన్స్ సాధించుకోగలం. అలాగే సోషల్ రిఫార్మర్స్ మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, ఇవందరూ కూడా ఇండిపెండెన్స్ టైంలో ప్రజల్ని జాగృతి చేయడం, మేల్కొల్పడం ద్వారా, అంటే ఇక్కడ వచ్చేటప్పటికి సోషల్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, అంటే సోషల్ ఇష్యూస్ సొసైటీలో ఉండే అప్పుడు ఆ కాలంలో వచ్చేటప్పటికి వితంతు పునర్వివాహాన్ని వ్యతిరేకించడము, తర్వాత బాల్య వివాహాన్ని ఎంకరేజ్ చేయడం, ఇలాంటి పద్ధతులు ఉండేవి. కానీ వాటినన్నింటినీ వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి పాటుపడ్డ వ్యక్తులు సోషల్ రిఫార్మ్. ఇలా ప్రతి కాలంలోనూ కూడా మనం ఈ లీడర్స్ని చూస్తూనే మనం ప్రస్తుతం మనం బిజినెస్ ఆర్గనైజేషన్లో లీడర్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్గనైజేషన్ ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ది కామన్ గోల్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ది కామన్ గోల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆర్గనైజేషన్ ఏంటి ఎంటిటీ కంప్రైజింగ్ మల్టిపుల్ పీపుల్ సచ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అన్ అసోసియేషన్ దట్ హ్యాస్ ఏ కలెక్టివ్ గోల్ అండ్ ఈజ్ లింక్డ్ టు ఎన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అలాగే ఆర్గనైజేషన్ ఒక వ్యవస్థ అనేది ఎలా ఏర్పడుతుంది? గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే హూ హ్యావ్ ది కామన్ గోల్ అండ్ హూ అచీవ్ ది కామన్ గోల్ అని చెప్పుకోవచ్చు. ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేసే వ్యక్తుల ద్వారా ఒక ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూట్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ లింక్డ్ టు ఎన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అవుటర్ సొసైటీతో లింకప్ చేయబడి. ద వర్డ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ ఆర్గనాన్, మీన్స్ ఆర్గాన్. ఈ ఆర్గనైజేషన్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ ఆర్గనాన్ నుంచి తీసుకోబడింది. ఆర్గాన్ మీన్స్ పార్ట్, అంటే మన బాడీ పార్ట్స్ అన్నీ కలిపితే ఒక బాడీ ఫామ్ అయినట్లయితే అన్ని పార్ట్స్ కలిపి, అన్ని వింగ్స్ కలిపితేనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది. అలాగే ఆర్గనైజేషన్ సక్రమంగా వర్క్ చేయాలి అంటే అన్ని పార్ట్స్ కలిపి పనిచేయడం ద్వారా, అంటే అన్ని యూనిట్స్ లేదా డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో పనిచేయడం ద్వారా ఆర్గనైజేషన్ గోల్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
నెక్స్ట్ వన్ నేచర్ అండ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఆర్గనైజేషన్ నేచర్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ క్యారెక్టర్స్ ఏంటి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ అనగానే కామన్ గోల్ అని చెప్పుకున్నాము. ఈ కామన్ గోల్ రీచ్ అవ్వడం కోసం ఆర్గనైజేషన్కి సంబంధించి రిలేటెడ్ పర్సన్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. తద్వారా తమకు కావాల్సిన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్ గోల్ రీచ్ అవ్వాలంటే వర్క్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం, అంటే ఒకే పని ఎక్కువ మంది కాకుండా డివిజన్ ఆఫ్ లేబర్, వర్క్ని ఇక్కడ డివైడ్ చేసుకోవటం. ఎవరి వర్క్ టోటల్ వర్క్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ పర్సనల్. ఇట్లా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డివైడ్ చేయడం. ఫస్ట్ వన్ ప్రొడక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ దాన్ని అడ్వర్టైజింగ్ కానివ్వండి, మార్కెటింగ్, ఫైనాన్స్ మీన్స్ అకౌంట్స్ అండ్ పర్సనల్ ఇక్కడ ఎంప్లాయీస్ లేదా అడ్మినిస్ట్రేషన్. ఇలా వర్క్ని డివిజన్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళకి వర్క్ని షేర్ చేయడం లేదా అలాట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎంప్లాయీ లేదా ప్రతి ఆర్గనైజేషన్ మెంబరు కూడా తమకి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అనుసరిస్తూ సక్రమంగా పనిచేయడానికి దీని ద్వారా నో ఓవర్ ల్యాపింగ్ ఏర్పడుతుందంటే ఒకే పని ఎక్కువ మంది రిపీట్ చేసే అవకాశం ఉండదు. నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్. వేరియస్ ఫంక్షన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ డిపెండ్ అపాన్ వన్ అనదర్ అండ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ వన్ ఇన్ఫ్లుయెన్స్ ది అదర్. నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే సమన్వయం చేసుకోవడం, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్ ద్వారా మాత్రమే ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేసే సక్రమంగా కంప్లీట్ అయిన టైంలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ అనేది ఎంప్లాయీస్ అలాగే ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ అలాగే ఎంప్లాయీస్ మేనేజర్ మధ్య తప్పనిసరిగా ఉండాలి. కోఆర్డినేషన్ లేకపోతే సక్రమంగా ఆర్గనైజేషన్ గోల్స్ అనేవి రీచ్ అయ్యే అవకాశం ఉండదు. సో ఈ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ లేదా సమన్వయం ద్వారా లేదా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ టైంలో సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. an organization consists of various positions arranged in a hierarchy with a clear definition of the authority and responsibility associated with each other. ఇక్కడ అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పవర్స్ అండ్ లేదా రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ అండ్ పవర్స్ ఇక్కడ షేర్ చేయబడుతూ ఉంటాయి. అంటే ముందుగానే ప్రీ డిటర్మిన్డ్ వర్క్ అనేది అలాట్ చేయబడుతుంది. దాని ప్రకారము ప్రతి ఎంప్లాయీ తమ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి అథారిటీస్ లేదా పవర్స్ అధికారాలు కలిగిన వ్యక్తులు నియమించబడుతూ ఉంటారంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక తమ సుపీరియర్ ద్వారా అబ్జర్వ్ చేయడం కానీ గైడ్ చేయబడడం కానీ లేదా సూపర్వైజ్ చేయబడడం కానీ తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఫార్మల్ ఆర్గనైజేషన్లో తప్పనిసరిగా ప్రతి పర్సన్కి తమ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా ముందుగానే క్లియర్ కట్గా డిటర్మిన్ చేయబడతాయి. తద్వారా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ముందుగా నిర్ణయించిన ప్రకారము ఎవరికి వారు తప్పనిసరిగా వాటిని అనుసరిస్తూ పనిచేయడం జరుగుతుంది. సో తద్వారా ఆర్గనైజేషన్ గోల్ అనేవి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. పీపుల్ ఆర్గనైజేషన్ ఈజ్ బేసికల్లీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ ఆర్గనైజేషన్ మీన్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అండి, మల్టిపుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా కామన్ అచీవ్మెంట్ లేదా కామన్ గోల్ ఏర్పరచుకుని దానికోసమే అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా సక్సెస్ని సాధించడానికి ఒక ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి కూడా వీళ్ళు కలిసి పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్స్. ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ది మెథడ్స్. The channels of communication may be divided into formal, informal, downward and upward communications. Next one communication లేకపోతే ఏ ఆర్గనైజేషన్ సక్సెస్ని సాధించలేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కమ్యూనికేషన్ ఛానల్స్ మీన్స్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది తప్పనిసరిగా ఆర్గనైజేషన్ సక్సెస్కి కావాల్సి ఉంటుంది. సో ప్రతి ఆర్గనైజేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ని అనుసరిస్తూ ఉంటాయి. ఈ కమ్యూనికేషన్స్లో మెథడ్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ కమ్యూనికేషన్ మీన్స్ ఆథరైజ్డ్ కమ్యూనికేషన్, ఇన్ఫార్మల్ మీన్స్ అనాథరైజ్డ్, అంటే ఏ విధమైన రికగ్నిషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ కూడా అందజేయబడుతుంది. అలాగే డౌన్వర్డ్, అప్వర్డ్ అండ్ హారిజాంటల్ కమ్యూనికేషన్స్. డౌన్వర్డ్ కమ్యూనికేషన్ మీన్స్ ఇక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ముందుగా నిర్ణయించబడతాయని చెప్పుకున్నాము. కాబట్టి టాప్ లెవెల్ పొజిషన్లో ఉన్న ఎంప్లాయీ ఎప్పుడు కూడా సుపీరియర్గా ఉంటారు. నెక్స్ట్ పర్సన్స్ అందరూ కూడా అతనికి సబార్డినేట్గా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ టాప్ టు బాటమ్ లెవెల్ ఎంప్లాయీస్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతూ వస్తుంది. దీన్నే డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి
అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఫీడ్బ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంప్లాయీస్ తమ సుపీరియర్స్కి రిపోర్ట్ చేయవలసి అవుతుంది. ఎంప్లాయీ తమ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని తప్పనిసరిగా తమ సుపీరియర్ లేదా బాస్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. దీన్నే ఫీడ్బ్యాక్ అని కూడా చెప్తాము. దీన్నే మనం అప్వర్డ్ కమ్యూనికేషన్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ హారిజాంటల్ కమ్యూనికేషన్. ఇది ఒకే టైప్ ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ లేదా కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని హారిజాంటల్ కమ్యూనికేషన్ అని చెప్తాము. సో ఇలా కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది చాలా సిస్టమేటిక్గా ఏర్పరచుకోవడం ద్వారా ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్. ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మస్ట్ బి డిజైన్ టు వర్క్ ఎఫిషియెంట్లీ ఇన్ ఎ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ వన్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే మార్కెటింగ్ ఇలా డివిజన్ చేయబడి ఉంటుంది. అలాగే ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉండాలి. తద్వారా మాత్రమే ఎంప్లాయీస్ సక్రమంగా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ కావాల్సిన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత తప్పనిసరిగా మేనేజ్మెంట్కి ఉంటుంది. సో తద్వారా ఆర్గనైజేషన్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎప్పుడు కూడా ఎంప్లాయీస్కి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఆర్డర్లీ ఫంక్షనింగ్ ఆఫ్ పీపుల్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్, ప్రతి ఆర్గనైజేషన్ కూడా తమకంటూ కూడా కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఏర్పరచుకొని తద్వారా పనిచేయడం జరుగుతుంది. దాన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం. ప్రతి ఆర్గనైజేషన్కి డిసిప్లిన్, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ అని, డ్రెస్ కోడ్, ఇలా ప్రతిదీ కూడా ముందుగానే నిర్ణయించబడుతూ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తప్పనిసరిగా ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అందరూ కూడా అనుసరించవలసి ఉంటుంది. సో తద్వారా ఎప్పటికప్పుడు ఎంప్లాయీస్ కమ్యూనికేట్ అవ్వడము, కోఆపరేషన్ ద్వారా తమకు కావలసిన సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఎంప్లాయీస్ విత్ ద అండర్ ది గైడెన్స్ ఆఫ్ మేనేజర్ ఆ లీడర్ తమ ఆర్గనైజేషన్ గోల్ ఏదైతే ఉంటో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ వలన అడ్వాంటేజెస్ లేదా ప్రయోజనాలు. హెల్ప్స్ ఇన్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. ద టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ every time and management is required to make use of them to exist in competitive world. It helps in optimum utilization of టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. డే బై డే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ కూడా వాటి ఇంప్రూవ్మెంట్స్ అన్నింటినీ కూడా ఆర్గనైజేషన్ మ్యాక్సిమం ఉపయోగించుకోవడం ద్వారా తమకు కావాల్సిన కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి కానీ, ఎంప్లాయీస్ని గైడ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో టెక్నాలజీ ఉపయోగించుకోవడం ద్వారా వీలైనంత వరకు కూడా సక్సెస్ని సాధించడానికి, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ఎంప్లాయీస్ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒకప్పుడు అన్ని సిస్టమేటిక్గా మ్యాన్ పవర్ని ఉపయోగించి హ్యూమన్ రిసోర్సెస్ ద్వారానే ఆర్గనైజేషన్ వర్క్స్ అన్ని, యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేయబడేవి. కానీ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ కూడా ఎంప్లాయీస్కి వర్క్లోడ్ తగ్గడం ద్వారా దానితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని కనుక్కోవడం ద్వారా ఆర్గనైజేషన్ గోల్ని ఇన్ టైంలో సక్సెస్ఫుల్గా సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ హెల్ప్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఏ గుడ్ ఆర్గనైజేషన్ ఈజ్ అసెట్ టు ద మేనేజ్మెంట్. ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ ఎ ఛానల్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్. అలాగే ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్ హెల్ప్స్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్ ఇక్కడ ఎంప్లాయీస్ కావాల్సిన గైడెన్స్ అందించడము, ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం, మోటివేట్ చేయడము, గైడ్ చేయడము, అలాగే డైరెక్ట్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ తమకు కావాల్సిన లక్ష్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఏ ఛానల్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ ప్రమోట్స్ గ్రోత్ అండ్ డైవర్సిఫికేషన్. ఏ ఫ్లెక్సిబుల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ విల్ ఎనేబుల్ ది ఎంప్లాయ్మెంట్ అట్ మోర్ పర్సన్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద వర్కింగ్. ఎక్కడికప్పుడు కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఏర్పరచుకోవడం ద్వారా అలాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఎప్పటికప్పుడు వర్క్ డిస్టర్బెన్సెస్ ఏర్పడకుండా ఎంప్లాయీని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడము, అలాగే ఎంప్లాయీలో టాలెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈజీ కోఆర్డినేషన్. ఏ గుడ్ ఆర్గనైజేషన్ డివైడ్ అండ్ సబ్ డివైడ్ ది యాక్టివిటీస్.
ఇక్కడ కోఆర్డినేషన్ సమన్వయం ఏర్పరచుకోవడము అనేది తప్పనిసరిగా ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అలాగే ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కూడా సమన్వయాన్ని ఏర్పరచుకోగలిగి ఉండాలి. సో కాబట్టి అలాగే యాక్టివిటీస్ అన్నీ కూడా డివిజన్స్ డివైడ్ చేయబడుతూ ఉంటాయి. అలాగే యూనిట్స్గా డివైడ్ చేయబడి మళ్ళీ ఆ యూనిట్స్ని సబ్ డివైడ్ చేయడం అంటే ఈజీ అవ్వడం కోసమని ఎంప్లాయీస్కి ఈజీ వర్క్లోడ్ కోసం ఈ ఆర్గనైజేషన్ డివిజన్స్ ఏర్పరచబడతాయి. సో తద్వారా ఎప్పటికప్పుడు ఓవర్లాపింగ్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ ఎంప్లాయీ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కోఆర్డినేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఏ గుడ్ ఆర్గనైజేషన్ ఆఫర్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్. ఇక్కడ పర్సనల్ ఎంప్లాయీస్ కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్ సక్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ హ్యావ్ నో పర్టికులర్ క్వాలిటీస్. అంటే ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే రకమైన క్వాలిటీస్ కానీ లేకపోతే క్వాలిఫికేషన్స్ కానీ ఉండే అవకాశం లేదు. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వర్క్ అలాట్ చేసిన వర్క్ కావాల్సిన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ట్రైనింగ్ ఇప్పించడము, అలాగే ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి గైడ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళలో టాలెంట్ని ఎక్స్పోజ్ అయ్యే విధంగా వాళ్ళని డైరెక్ట్ చేయడము కూడా మేనేజ్మెంట్ యొక్క బాధ్యతలే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంకరేజింగ్ ఇనిషియేటివ్. పర్సన్స్ ఆర్ అలౌడ్ టు ట్రై న్యూ ఐడియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వర్క్. ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వర్క్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వర్క్ ఎంప్లాయీస్ ఆర్ ఎంకరేజ్డ్. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్లో ఇన్నోవేషన్స్ లేదా క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడం వచ్చు. అంటే ఎప్పుడూ కూడా కొత్తదనానికి ఎప్పుడూ కూడా ఎంకరేజ్మెంట్ ఏర్పరచడం ద్వారా బెటర్ చాయిసెస్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఎంప్లాయీస్లో టాలెంట్ని బయటకు తీయడము, అలాగే ఎంప్లాయీస్కి కావాల్సిన డెసిషన్ మేకింగ్లో ఎంప్లాయీస్ పార్టిసిపేషన్ తీసుకోవడం ద్వారా ఆర్గనైజేషన్ బిలాంగింగ్ ఫీలింగ్ అనేది ఆర్గనైజేషన్ మాది అనే బిలాంగింగ్నెస్ని ఎంప్లాయీస్లో ఏర్పరచడం ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళ వర్క్ సాటిస్ఫాక్షన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, బెటర్ హ్యూమన్ రిలేషన్స్. ఏ క్లియర్లీ డిఫైన్డ్ వర్క్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ విల్ ఎనేబుల్ ఇండివిజువల్స్ టు వర్క్ ఇన్ ఏ ఫ్రీ అట్మాస్ఫియర్. అలాగే హ్యూమన్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ఇలా ముందుగానే నిర్ణయించబడిన ప్రకారం వర్క్స్ అండ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అథారిటీస్ అన్నీ కూడా ప్రీ డిటర్మైన్. అంటే ఒక ఫార్మల్ ఆర్గనైజేషన్లో వచ్చేటప్పటికి ఇవన్నీ ఆర్గనైజేషన్ చార్ట్లో డ్రా చేయబడి ఉంటాయి. తప్పనిసరిగా ఈచ్ ఎవ్రీ ఎంప్లాయీ పొజిషన్ అలాగే వాళ్ళ వర్క్ అలాగే అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్ కట్గా డిటర్మైన్ చేయబడతాయి. తద్వారా ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు తమ డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించుకునే అవకాశం ఏర్పడుతుంది. సో దీని ద్వారా ఎప్పుడూ కూడా కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడకుండా ఎంప్లాయీస్ ఫ్రీ అట్మాస్ఫియర్లో వర్క్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, types of organization. Organization structures are of two types: formal organizations and informal organizations. ఫార్మల్ ఆర్గనైజేషన్ లాంఛనప్రాయమైన వ్యవస్థ, అలాగే లాంఛనప్రాయం కానీ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. అంటే ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అంటే రికగ్నైజ్ చేయబడిన వ్యవస్థలు అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, ఫార్మల్ ఆర్గనైజేషన్ క్లియర్లీ డిఫైన్స్ ద అథారిటీ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్ అమాంగ్ వేరియస్ పీపుల్ వర్కింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. డిఫైన్డ్ లిమిట్స్ ఫర్ ద యాక్టివిటీస్ ఆఫ్ పీపుల్ ఆర్ సెట్ బై ద ఫార్మల్ ఆర్గనైజేషన్. The interrelationship of staff members can be shown in the organization chart. ఫార్మల్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కమ్యూనికేషన్స్ ఏదైనప్పటికీ కూడా రికగ్నైజ్ చేయబడిన సిస్టమాటిక్గా రికగ్నైజ్ చేయబడుతూ ఉంటాయి. అలాగే దీంట్లో వచ్చేటప్పటికి ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ యొక్క పొజిషన్స్ అండ్ డ్యూటీస్ అలాగే డిజిగ్నేషన్ స్టేటస్ ఇవన్నీ కూడా ముందుగానే డిటర్మైన్ చేయబడుతూ ఉంటాయి. ఆర్గనైజేషన్ చార్ట్లో డ్రా చేయబడి ఉంటాయి. వాటి ప్రకారము ఎవరి ఎంప్లాయీస్, ఎవరు తమ సుపీరియర్, ఎవరు తమ సబార్డినేట్స్ అని ముందుగానే తెలుసుకుని తద్వారా వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా నిర్వహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ముందుగానే బాధ్యతలు అధికారాలను అప్పగించడం ద్వారా ఎప్పటికప్పుడు మిస్అండర్స్టాండింగ్ అనేది ఓవర్లాపింగ్ అనేది ఏర్పడే అవకాశం ఉండదు. కాబట్టి ఎంప్లాయీస్ సక్రమంగా వర్క్ చేయడానికి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా, ఎప్పటికీ కూడా సంఘర్షణలు ఏర్పడకుండా ఎంప్లాయీస్ యొక్క రిలేషన్స్ అనేవి ముందుగానే డిటర్మిన్ చేయబడుతూ ఉంటాయి. ఎవరు సుపీరియర్, ఎవరు సబార్డినేట్స్ అనేది ముందుగా నిర్ణయించడం ద్వారా వాళ్ళ టాలెంట్ని బట్టి ఈ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ప్రీ డిటర్మిన్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వన్,
వచ్చేటి ఫీచర్స్ ఆఫ్ ఫార్మల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక నేర్పరచుకుని తద్వారా ఆర్గనైజేషన్ డ్యూటీస్ అన్నీ కూడా డివైడ్ చేయబడి ఉంటాయి. అంటే ప్రొడక్షను, తర్వాత మ్యానుఫ్యాక్చరింగు, అలాగే అకౌంట్స్, ఫైనాన్షియల్, ఇలా దాంతోపాటు పర్సనల్, ఇలా ప్రతి ఒక్క ఆర్గనైజేషను కూడా ఇలా యూనిట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ప్రతి డివిజను కూడా ఒక ఎగ్జిక్యూటివ్ని లేదా ఎగ్జిక్యూటివ్తో పాటు సబార్డినేట్స్ని కలిగి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్కి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా ప్లాన్ ప్రకారము ఒక ప్రణాళిక నేర్పరచుకుని ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ డిఫైన్డ్. ఇక్కడ అధికారాలు, బాధ్యతలు ముందుగానే నిర్ణయించబడతాయి. అంటే ఏ పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఏ అధికారాలు లేదా బాధ్యతలు అప్పగించబడినాయో వాటిని తప్పనిసరిగా పర్ఫామ్ చేయవలసి ఉంటాయి. అలాగే ఎవరు ఏ పర్సన్కి రిపోర్ట్ చేయాలి అనేది కూడా ముందుగానే నిర్ణయించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఎంప్లాయీ తమ సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తమ రిపోర్ట్ని అందించవలసి ఉంటుంది. నెక్స్ట్, యూనిటీ ఆఫ్ కమాండ్ ఈజ్ నార్మల్లీ మెయింటైన్. ఇక్కడ యూనిటీ ఆఫ్ కమాండ్, ప్రతి సుపీరియర్ తమ సబార్డినేట్ని కమాండ్ చేయడానికి, గైడ్ చేయడానికి ఇక్కడ అధికారాలు ఇవ్వబడుతూ ఉంటాయి. అలాగే ఈ అధికారాలు అనేవి ఒక్కొక్కసారి పనిష్మెంట్స్కి కూడా అవకాశం ఏర్పరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ డివిజన్ ఆఫ్ లేబర్. ఇక్కడ వర్క్ అనేది షేర్ చేయడం, వాళ్ళ టాలెంట్ బట్టి ఎంప్లాయీస్కి వర్క్ని షేర్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రిపీటెడ్గా ఒకే వర్క్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు తమ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. అలాగే వాళ్ళు ప్రతి వర్కరు కూడా తమ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, తమ సంబంధించిన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్స్పర్టైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ రిటర్న్ ఫామ్. ఇప్పుడు కూడా ఫార్మల్ ఆర్గనైజేషన్స్లో కమ్యూనికేషన్స్ అన్నీ కూడా రిటర్న్గానే ఉండబడుతూ ఉంటాయి. అంటే టాప్ లెవెల్ ఎంప్లాయీ నుంచి బాటమ్ లెవెల్ ఎంప్లాయీ వరకు కూడా ఇన్ఫర్మేషన్ లేదా కమ్యూనికేషన్స్ వ్యవస్థ అనేది సిస్టమేటిక్గా నిర్వహించబడుతుంది. తద్వారా ఎప్పుడూ కూడా అంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఏర్పడడానికి కానీ, ఎప్పుడూ కూడా ఎంప్లాయీస్ వర్క్ని అవాయిడ్ చేయడానికి కానీ అవకాశం లేకుండా ఈ టైపు ఆఫ్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా అమలు జరుపుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఫార్మల్ కమ్యూనికేషన్స్ వల్ల ఏర్పడే అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, స్పెషలైజేషన్. ఇన్ ఏ ఫార్మల్ ఆర్గనైజేషన్ వర్క్ ఈజ్ డివైడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ రిపీటెడ్లీ పర్ఫార్మ్డ్ బై ఏ పర్సన్. అలాగే ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్కి వర్క్ని అలాట్ చేయడం, డివైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ టాలెంట్ని, క్వాలిటీస్ని, క్వాలిఫికేషన్స్ అనుసరించి ఎప్పటికీ కూడా వర్క్ని ఎంప్లాయీస్కి అలాట్ చేయడం జరుగుతుంది. తద్వారా రిపీటెడ్గా ఒకే పని చేయడం ద్వారా ఎంప్లాయీస్ తమ పనిలో ఎక్స్పర్టైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా స్పెషలైజేషన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఓవర్లాపింగ్. నో ఓవర్లాపింగ్ ఆఫ్ వర్క్. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ సేమ్ వర్క్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై మోర్ పీపుల్. అలాగే వర్క్ అనేది డివైడ్ చేయడం ద్వారా ఎవరు ఏ పని నిర్వహించాలి అనేది ముందస్తుగా నిర్ణయించడం ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఓవర్లాపింగ్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఒకే పని రిపీట్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి, రిపీట్ చేసే అవకాశం ఉండదు. సో నో ఓవర్లాపింగ్ ఎక్కడా కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉండదు. నెక్స్ట్ వన్, ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ వర్క్. ద వర్క్ డన్ బై ఈచ్ పర్సన్ ఈజ్ స్పెసిఫైడ్. ఇట్ విల్ బీ ఈజీ టు ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్. అలాగే ఈచ్ వర్క్ ఈజ్ డివైడెడ్ అండ్ షేర్డ్ బై ది పీపుల్. అంటే ఇక్కడ వర్క్ అనేది డివైడ్ చేయబడుతుంది, అలాగే షేర్ చేసుకోబడుతుంది. తద్వారా ప్రతి ఎంప్లాయీకి తమ సిస్టమేటిక్గా తమ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ముందుగా తెలియజేయడం ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఐడెంటిఫై చేసే అవకాశము మేనేజర్కి కానీ, లీడర్కి కానీ లేదా మేనేజ్మెంట్కి ఏర్పడుతుంది. అంటే ప్రతి ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తెలుసుకునే అవకాశము ఏర్పడే అవకాశం ఉంటుంది. సో తద్వారా వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, అలాగే బెటర్ టాలెంట్ని రికగ్నైజ్ అయ్యి రివార్డ్స్ని ఇవ్వడానికి కానీ అవకాశాలు ఎప్పుడు ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా టాలెంట్ని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేస్తుంది, వాళ్ళకి రివార్డ్ సిస్టమ్ని కూడా ప్రిఫర్ చేస్తుంది. సో తద్వారా ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు తన పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి సిస్టమేటిక్గా నిర్వహించడం ద్వారా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ టాలెంట్ని కూడా ఇంప్రూవ్ చేసుకుని ఒక గుర్తింపును పొందే
పొందే అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, హెల్ప్ఫుల్ ఇన్ కంట్రోల్. ద కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ విత్ ప్రీ డిటర్మిన్డ్ ఆబ్జెక్టివ్స్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ద వర్క్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకోవడం అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ని నెక్స్ట్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకోవడం ద్వారా, అంటే ఆర్గనైజేషన్ గోల్స్ ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండు, ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మాత్రమే డెవలప్మెంట్ని సాధించే అవకాశం ఉంది. ఆర్గనైజేషన్ ఎప్పుడూ కూడా డెవలప్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా కొనసాగాలి అంటే ఇప్పుడు కూడా ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అనేది మ్యాక్సిమం తప్పనిసరిగా చేపట్టవలసి ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎంప్లాయీస్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడము, గైడ్ చేయడము, కంట్రోల్ చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఫార్మల్ ఆర్గనైజేషన్లో కంట్రోలింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. తద్వారా ఎంప్లాయీస్ని మోటివేట్ చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. అలాగే ప్రతి పనిలోనూ కూడా అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ని కూడా మనం చూడగలము. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, మెకానికల్ సిస్టమ్. డివిజన్ ఆఫ్ వర్క్ మేక్స్ ద వర్క్ మెకానికల్ ఇన్ నేచర్. ఇక్కడ వర్క్ని డివైడ్ చేసుకోవడం ద్వారా పని అనేది సులభతరం అయ్యే అవకాశం ఉంది. రిపీటెడ్గా అదే వర్క్ చేయడం ద్వారా ఎక్స్పర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకే పని రొటీన్గా రెగ్యులర్గా అదే విధంగా నిర్వహిస్తుండడం వల్ల ఎంప్లాయీస్ అనేది ఒక మెకానికల్ యాంత్రికంగా మారే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పని ఇంట్రెస్ట్గా కాకుండా, ఇష్టపూర్వకంగా కాకుండా యాంత్రికంగా అంటే మెకానికల్గా కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఎప్పటికప్పుడు మిస్టేక్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, రిగరస్ రెగ్యులేషన్స్. ద ఎంప్లాయీస్ రిమైన్ అండర్ ప్రెషర్ ఫర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫార్మల్ ఆర్గనైజేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు కూడా రిజిడ్గా ఉంటాయి, ఎప్పుడు కూడా అంటే వీటిని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా అనుసరించవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఎంప్లాయీకి ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది, కానీ ఓన్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉండదు. అంటే ఆర్గనైజేషన్లో ఎగ్జిక్యూటివ్స్ కానీ సుపీరియర్ పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళచే ఇవ్వబడిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా నిర్వర్తించాల్సింది. కానీ ఇక్కడ ఎంప్లాయీస్కి తమకంటూ కూడా ప్రత్యేకమైన అభిప్రాయం లేకుండా ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఒబే అవడం ద్వారా ఇక్కడ ఫ్రీడమ్ అనేది లేకపోవడం ద్వారా స్వేచ్ఛాయుతంగా వాళ్ళ బాధ్యత నిర్వర్తించలేకపోవచ్చు. సో ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్లో ప్రెషర్ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్స్ వదిలి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్గనైజేషన్కి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కొత్త ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకోవాల్సి రావచ్చు. అలాగే అపాయింట్ చేసుకున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించడం, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ రెగ్యులేషన్స్ అన్నీ ఎక్కువగా ప్రెషర్ ఏర్పరచడం ద్వారా ఎంప్లాయీస్లో డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, డిలే ఇన్ వర్క్. ద స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లీడ్ టు డిలే ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ వర్క్ అనేది డిలే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ అనేది సిస్టమేటిక్గా టాప్ 1 పొజిషన్ నుంచి బాటమ్ లెవెల్ ఎంప్లాయీ వరకు అందే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ అందిన తర్వాత మాత్రమే వర్క్ని పర్ఫార్మెన్స్ చేయవలసి వస్తుంది. సో తద్వారా వర్క్ అనేది ఇన్ టైంలో సక్సెస్ అయ్యే ఇన్ టైంలో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉండవు. సో అలాగే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎంప్లాయీస్ ఎప్పుడూ కూడా మెకానికల్గా చేంజ్ అయిపోతూ ఉంటారు, యాంత్రికంగా పనిచేస్తూ ఉంటారే కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎంప్లాయీస్లో లోపిస్తుంది. అలాగే ఆర్గనైజేషన్ ఎప్పుడూ కూడా ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ప్రెషర్ ద్వారా ఎంప్లాయీస్ని ఎప్పుడూ కూడా వాళ్ళకి స్వేచ్ఛాయుతంగా పనిచేసుకునే అవకాశం ఏర్పడదు. తద్వారా ఆర్గనైజేషన్ పట్ల వ్యతిరేక భావాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో తద్వారా డిస్సాటిస్ఫాక్షన్తో ఆర్గనైజేషన్ వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వర్క్ కూడా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ సక్సెస్కి చాలా వరకు కూడా లోపాలు కలిగించే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలి అంటే వీలైనంత వరకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలాక్స్ చేసుకోవడం, ఫ్లెక్సిబుల్గా ఉంచడం ద్వారా ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తగిన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్, informal organization. Informal organization arises from the social interaction of people in the organization. It is due to friendship, mutual regard and closer contact formed with relationship. Informal organization ఇక్కడ వచ్చేటప్పటికి గుర్తింపు లేని వ్యవస్థ అని చెప్పుకోవచ్చు, లేదా లాంఛనప్రాయం కాని వ్యవస్థ. ఒక ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పటికప్పుడు కూడా సోషల్ ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. దీనికంటూ కూడా పర్టికులర్గా ఒక రికగ్నిషన్ కానీ లేకపోతే ఒక
ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇందులో అమలుపరచబడే అవకాశం ఉండదు. ఒక ప్రత్యేకమైన పర్ఫార్మెన్స్ కూడా కాదు, ప్రత్యేకమైన అవసరం కోసం మాత్రమే ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ ఏర్పడే అవకాశం. అంటే సోషల్ ఇంటరాక్షన్ ద్వారా ఎప్పటికప్పుడు పీపుల్ ఆర్గనైజేషన్ కావచ్చు, సరౌండింగ్ సొసైటీలో పర్సన్స్ ఎవరైనా ఉంటారు, అలాగే ఒకే చోట నివసించే వాళ్ళు కానీ ఒకే చోట పనిచేసే వ్యక్తులు, ఇలా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యే అవకాశం. అంటే ప్రతి ఫార్మల్ ఆర్గనైజేషన్లో కూడా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది ఇంట్యూస్ చేయబడి ఉంది. అంటే ఎందులో కూడా ప్రతి ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పరచబడి ఉంటుంది. అంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ అని ఎఫెక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఎంప్లాయీస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది అఫీషియల్ కాకపోవచ్చు, లేదా దీంట్లో పూర్తిగా నిజాలు ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయీస్తో షేర్ చేసుకోబడుతుంది. ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది ఏర్పరచుకోవడం ద్వారా ఆర్గనైజేషన్లో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్కి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇట్ ఈస్ డ్యూ టు ఫ్రెండ్షిప్ అండ్ మ్యూచువల్ రిగార్డ్, అలాగే ఎంప్లాయీ మోరల్ సపోర్ట్ కోసం కావచ్చు, ఫ్రెండ్షిప్, అలాగే ఎప్పటికప్పుడు కూడా ఎంప్లాయీ మధ్య రిలేషన్స్ పెంచడానికి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎంప్లాయీస్ యొక్క రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరస్పరం వర్క్ని షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా అందిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇతర వ్యక్తులకి సపోర్టింగ్ ఇవ్వడం, ఎకనామికల్ సపోర్ట్ కావచ్చు, మోరల్ సపోర్ట్ ఏదైనప్పటికీ కూడా మిగిలిన వ్యక్తులతో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నల్గా ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. దీని ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ వన్, ఇట్ డెవలప్ స్పాంటేనియస్లీ అండ్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ఫార్మల్ మేనేజర్స్. ఇక్కడ వచ్చేటప్పటికి స్పాంటేనియస్గా ఏర్పడుతుంది. సిచ్యుయేషన్ బట్టి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్ ఎప్పుడూ కూడా ఆర్గనైజేషన్లో డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడు, లేకపోతే ఎంప్లాయీస్ కావాల్సిన ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి రిక్వైర్మెంట్ కోసం మేనేజ్మెంట్ని ఎప్పటికప్పుడు కూడా అడగవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో దానికోసమైన సిచ్యుయేషన్ అనుసరించి ఎంప్లాయీస్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఎటువంటి రికగ్నిషన్ ఉండదు వీళ్ళకి. అంటే స్పాంటేనియస్గా సిచ్యుయేషన్ అనుసరించి అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇక్కడ గ్రూప్గా ఫామ్ అవుతూ ఉంటారు. అలాగే తమ అవసరం ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా డిస్పస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా స్పాంటేనియస్గా లేదా సిచ్యుయేషన్ లేదా సందర్భాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. దేర్ ఆర్ నో రిటర్న్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయబడు. ఏ వ్యక్తి కూడా ఎవరిని కమాండ్ చేయడం కానీ రెగ్యులేట్ చేయడం కానీ జరగదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారిగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏర్పరచుకొని వాటిని అనుసరిస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ పనిచేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్, పీపుల్ ఇన్ ద ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లీడర్స్. ఇక్కడ లీడర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతూ ఉంటారు. లీడర్స్ కూడా ఎవరి చేత ఏర్పాటు చేయబడరు. అప్పటికప్పుడు సిచ్యుయేషన్ అనుసరించి ఎవరైతే ప్రజల్ని ఆ సిచ్యుయేషన్లో ఎంప్లాయీస్ లేదా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వగలరో వాళ్ళు మాత్రమే లీడర్గా కొనసాగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ హూ లీడ్ ద పీపుల్ అని చెప్పుకున్నాం. అలాగే హూ గైడ్ ద పీపుల్, సిచ్యుయేషన్ అనుసరించి ఆ సిచ్యుయేషన్ని బట్టి ఎవరైతే సందర్భోచితంగా ప్రవర్తించగలరో అలాంటి పర్సన్ని ప్రజలు లీడర్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఆర్గనైజేషన్ ఏదైతే పర్పస్ ఉంటుందో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు కూడా లీడర్స్ ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం, డైరెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద మెంబర్స్ హ్యావ్ లిబర్టీ టు లీవ్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్. అలాగే మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజేషన్ మెంబర్స్ అందులో ఎక్కువ కాలం కొనసాగే అవకాశము, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఆర్గనైజేషన్ వదిలి వెళ్ళిపోయే అవకాశము కూడా ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ పూర్తిగా ఫ్రీడమ్ అనేది ఎంప్లాయీస్కి లేదా ఆర్గనైజేషన్ మెంబర్స్కి ఏర్పడుతుంది. అలాగే దే డు నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది లీడర్స్. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రెషర్ ద్వారా మాత్రం కాకుండా డైరెక్ట్ చేయడము, మోటివేట్ చేయడం ద్వారా మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. అలాగే లీడర్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. తమ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో ఇలా టార్గెట్ ఏదైతే ఉంటుందో, గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసే విధంగా ఎప్పటికప్పుడు కూడా ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడము, తద్వారా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, దీనివల్ల ఫార్మల్
ఆర్గనైజేషన్ లేదా ఈ లాంఛనప్రాయమైన వ్యవస్థ వలన అడ్వాంటేజెస్ ఏంటి, ప్రయోజనాలు. ఫస్ట్ వన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ బ్లెండ్ విత్ ఫార్మల్ సిస్టమ్ టు మేక్ ఏ గుడ్ వర్కింగ్ సిస్టమ్ ఫర్ గెట్టింగ్ వర్క్ డన్. అలాగే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఫార్మల్ ఆర్గనైజేషన్లా కాకుండా అథారిటీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా డిటర్మిన్ చేయ సందర్భానుసారం ఎవరి శక్తి అనుసారము వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికప్పుడు కూడా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసే అవకాశం కూడా ఎంప్లాయీస్లో ఏర్పడుతుంది. అంటే ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ని తమ వర్క్ మాత్రమే బాధ్యత అని మాత్రమే కాకుండా మిగిలిన వర్కర్స్కి సపోర్ట్గాను ఎప్పటికప్పుడు వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇలా ఎప్పుడు కూడా పనిచేయడం ద్వారా ఆర్గనైజేషన్ సంబంధించిన వర్క్ అంటూ కూడా ఇన్ టైంలో సక్సెస్గా సాధించగలరు. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఏ యూస్ఫుల్ ఛానల్ ఆఫ్ ఎంప్లాయీ కమ్యూనికేషన్. ఎంప్లాయీస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దీని ద్వారా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అందచేయబడుతుంది. అంటే ఇది రిటర్న్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాకపోయినప్పటికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇన్ టైంలో తక్కువ టైంలో ఎంప్లాయీస్ అందరికీ కూడా జరవేయబడుతుంది. అంటే ఒక్కొక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ అనేది పూర్తిగా రియల్ కూడా కాకపోవచ్చు, గాసిప్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అందవలసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇది తక్కువ టైంలో ఎంప్లాయీస్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. దీనివల్ల రెసిస్టెంట్ టు చేంజ్. ఎప్పటికప్పుడు కూడా చేంజెస్ అనేవి ఏర్పడే అవకాశం ఉండదు. అంటే ఎప్పుడు కూడా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఎంప్లాయీస్లో ఎప్పుడూ కూడా ఒక రకమైన ఎంప్లాయీస్లో చేంజెస్ని యాక్సెప్ట్ చేయగలిగిన మెంటాలిటీ ఏర్పడకపోవచ్చు. అంటే కంటిన్యూస్గా స్టేటస్ క్యూ అనేది కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి ఇది అవరోధాలు కల్పించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు కూడా సంఘర్షణలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఇక్కడ లీడర్షిప్ పొజిషన్ అనేది ఒక క్లారిఫికేషన్ ఉండదు కాబట్టి ప్రతి పర్సన్ కూడా లేదా ఎవరైతే టాలెంట్ కలిగిన పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా లీడర్గా కొనసాగాలని భావిస్తూ ఉంటారు. సో తద్వారా ఎంప్లాయీస్ మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అది ఆర్గనైజేషన్ గోల్ని సక్సెస్ కాకుండా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వన్, రూమర్స్. అలాగే ఇందులో ఈ ఇన్ఫార్మల్ వ్యవస్థ ద్వారా అందించబడిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తిగా నిజమై ఉండకపోవచ్చు, వాస్తవాలు కావు. ఒక్కొక్కసారి అవి రూమర్స్ అని కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎంప్లాయీస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పూర్తిగా అవాస్తవాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ అవడం ద్వారా చాలా వరకు కూడా ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ కంటే కూడా ఫార్మల్ ఆర్గనైజేషన్లోనే ఎక్కువ సక్సెస్ రేట్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ ఏముంటాయి? ఇక్కడ ఫస్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఏ కామన్ గోల్ ఈజ్ రివైజ్డ్ ఫర్ ది బిజినెస్ యాజ్ ఎ హోల్ అండ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ సెటప్ టు అచీవ్ దట్ గోల్. అలాగే కామన్ గోల్ అంటే ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ లేదా మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, మేనేజర్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా కామన్ గోల్ ఒకటే ఉంటుంది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం వాళ్ళ టార్గెట్ లేదా లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని సక్సెస్ చేయడానికి రీచ్ అవ్వడానికి ప్రతి ఎంప్లాయీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఆర్గనైజేషన్ మెంబర్ కూడా ప్రయత్నం. ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్. ద పర్సన్ షుడ్ కంటిన్యూ ద సేమ్ వర్క్ సో దట్ హీ స్పెషలైజెస్ ఇన్ హిజ్ వర్క్. అంటే స్పెషలైజేషన్ అంటే డివిజన్ ఆఫ్ లేబర్ ద్వారా ఈ స్పెషలైజేషన్ లేదా ఎక్స్పర్టైజేషన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి పర్సన్ కూడా తమ వర్క్ అనేది ఎప్పుడు కూడా రొటీన్గా ఒకే వర్క్ని పర్ఫామ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన వర్క్లో స్పెషలైజేషన్ లేదా ఎక్స్పర్టైజేషన్ సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా ఎప్పటికప్పుడు టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ కోఆర్డినేషన్. ఇక్కడ కోఆర్డినేషన్ సమన్వయపరచుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు ఎంప్లాయీస్ మధ్య సమన్వయాన్ని ఏర్పరచవలసి వస్తుంది. అంటే ఎవరి డ్యూటీస్ వాళ్ళు పర్ఫామ్ చేసినప్పటికీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి లేదా ప్రతి యూనిట్కి కూడా కోఆర్డినేషన్ లేదా కోఆపరేషన్ ద్వారా మాత్రమే ఒక టార్గెట్ లేదా గోల్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే టార్గెట్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ వన్, ఎప్పుడూ కూడా ప్రతి ఎంప్లాయీ మిగిలిన ఎంప్లాయీస్తో కమ్యూనికేషన్ని కలిగి ఉండటం ద్వారా లేదా కోఆర్డినేషన్ సమన్వయపరుచుకుంటూ పనిచేయడం ద్వారా సక్సెస్ని సాధించగలరు.
నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ద అథారిటీ ఫ్లోస్ డౌన్వర్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గివెన్ అథారిటీ టు గెట్ ద వర్క్ డన్. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మనం ముందుగానే చెప్పుకున్నాం. ఫార్మల్ ఆర్గనైజేషన్లో అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు మరియు అధికారాలు ముందుగానే నిర్ణయించిన ఆర్గనైజేషన్ చార్ట్లో డ్రా చేయబడిన ప్రకారము ముందస్తుగా నిర్ణయించబడుతూ ఉంటాయి. అంటే ఎవరికి ఏ అధికారాలు ఏ బాధ్యతలు అప్పగించవలసి వస్తుందో వాళ్ళ పొజిషన్ని అనుసరించి లేదా వాళ్ళ స్టేటస్ని అనుసరించి ఎప్పటికప్పుడు వాటిని నిర్ణయించడం జరుగుతుంది. అంటే ముందుగా నిర్ణయించిన ప్రకారము వాళ్ళ అధికారాలని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించవలసి ఉంది. అలాగే అథారిటీస్ అన్నీ కూడా ఫ్లోస్ టు డౌన్వర్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్. టాప్ నుంచి బాటమ్ లెవెల్ ఎంప్లాయీస్ వరకు కూడా కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా అధికారాలు కూడా అప్పచెప్పబడుతూ ఉంటాయి. అంటే టాప్ లెవెల్ ఎంప్లాయీకి ఎక్కువగా అధికారాలు ఉంటూ ఉంటాయి. అలాగే తమ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కమాండ్ చేయడము, గైడ్ చేయడము, సూపర్వైజ్ చేయడము జరుగుతుంది. అలాగే బాటమ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్ఫార్మెన్స్ని తమ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో ముందస్తుగా ఎవరైతే సుపీరియర్గా నిర్ణయించబడతారో ఆ వ్యక్తికి తమ బాధ్యతల్ని రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో తద్వారా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది ఒక సిస్టమాటిక్గా ఒక వ్యవస్థ నిర్వహించబడుతుంది. తద్వారా ఎప్పటికప్పుడు ముందుగా నిర్ణయించిన ప్రకారము పనులన్నీ కూడా సక్రమంగా కంప్లీట్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఎప్పటికప్పుడు కూడా ఆర్గనైజేషన్లో రిలేషన్స్ అన్నింటిలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడే అవకాశం ఉండదు. లేకపోయినట్లయితే అస్తవ్యస్తంగా జరిగే అవకాశాలు కూడా ఉండవు. అదే ముందుగానే నిర్ణయించబడిన ప్రకారం ఒక సిస్టమాటిక్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. సిస్టమాటిక్ కమ్యూనికేషన్స్ అందుబాటులో ఉంటుంది. తద్వారా ఎంప్లాయీస్ పనిచేయవలసి ఉంటుంది. Next one, principle of definition. The scope of authority and responsibility షుడ్ బి క్లియర్లీ డిఫైన్డ్. ముందుగా చెప్పుకున్నాము డెఫినెట్నెస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్లో డెఫినెట్నెస్ అంటే ఎంప్లాయీస్ యొక్క పొజిషను, వాళ్ళ యొక్క అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే వాళ్ళ యొక్క బాధ్యతలు అధికారాలు మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా ముందుగా నిర్ణయించబడుతూ ఉంటాయి. అంటే ముందుగా సిస్టమాటిక్గా క్లియర్ కట్గా ఇవన్నీ కూడా డిటర్మిన్ చేయబడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఎంప్లాయీ లేదా ప్రతి ఆర్గనైజేషన్ మెంబరు కూడా తమ బాధ్యతల్ని నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్. ద వర్క్ షుడ్ బి డివైడెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు గివ్ హిస్ మ్యాక్సిమం. అలాగే వర్క్ అనేది డివైడ్ చేయబడి ఉంది. ఎంప్లాయీస్ యొక్క టాలెంట్ని అనుసరించి వాళ్ళ క్వాలిటీస్ని అనుసరించి వర్క్ అనేది ఇవ్వబడుతుంది. ప్రతి ఎంప్లాయీ కూడా తమకు కావాల్సిన మేరకు ఈ వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరు కూడా ప్రతి ఎంప్లాయీ కూడా తమ శక్తికి మించిన పనిచేసే అవకాశం ఉండదు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ క్వాలిటీని లేదా తమ ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో దాన్ని బట్టి పనిచేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ. ద ఆర్గనైజేషన్ షుడ్ ప్రొవైడ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద యూనిఫార్మిటీ ఈజ్ మెయింటైన్డ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్ ప్రొవైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. ఇక్కడ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ కూడా వర్క్ అనేది ఈక్వల్గా షేర్ చేయబడుతుంది. ఎంప్లాయీస్ యొక్క టాలెంట్ని అనుసరించి వాళ్ళ క్వాలిఫికేషన్ అనుసరించి వర్క్ లోడ్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కూడా అప్పగించబడుతుంది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. ఏ పర్సన్ షుడ్ బి ఆన్సరబుల్ టు వన్ బాస్ ఓన్లీ. అంటే ప్రతి ఎంప్లాయీ ప్రతి పర్సన్ కూడా తమ సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రతి సుపీరియర్ తమ సబార్డినేట్స్ మాత్రమే కమాండ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ సింప్లిసిటీ. ద అథారిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి మేడ్ క్లియర్ సో దట్ దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ అబౌట్ దీస్ థింగ్స్. అలాగే సింప్లిసిటీ సరళీకరణ ద్వారా అంటే అథారిటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ పొజిషన్స్ అన్నీ కూడా ముందుగా నిర్ణయించబడిన ప్రకారము పనిచేయడం ద్వారా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ యొక్క బాధ్యతలన్నిటి కూడా సక్రమమైన అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఈ సింప్లిసిటీని మెయింటైన్ చేయడం ద్వారా వర్క్లో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్స్ ఏర్పడే అవకాశం ఉండదు. నెక్స్ట్ వన్, స్కేలార్ ప్రిన్సిపల్. దిస్ ప్రిన్సిపల్ రిఫర్స్ టు ద వర్టికల్ ప్లేస్మెంట్ ఆఫ్ సూపర్వైజర్ స్టార్టింగ్ ఫ్రమ్ టాప్ అండ్ గోయింగ్ టు ద లోయర్ లెవెల్. మనం చెప్పుకున్నాం స్కేలార్ చైన్ అని. అంటే అథారిటీస్ అన్నీ కూడా టాప్ లెవెల్ ఎంప్లాయీ నుంచి బాటమ్ లెవెల్ వరకు కూడా డౌన్వర్డ్ చేయబడి ఉంటాయి. అంటే టాప్ 1లో పొజిషన్లో ఉన్న వ్యక్తికి అధికారాలు, బాధ్యతలు అధికంగా అప్పచెప్పబడతాయి. అలాగే బాటమ్ లెవెల్లోని ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో అతనికి బాధ్యతలన్నీ కూడా తక్కువగానే ఉంటూ ఉంటాయి. అలాగే టాప్ లెవెల్ పొజిషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో, టాప్ పొజిషన్లో ఉన్న ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో అతనికి మాత్రమే ఈ క్రింది స్థాయి ఉద్యోగులు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నిటినీ కూడా
ప్రతి ఆర్గనైజేషన్ అనుసరించడం ద్వారా ఆర్గనైజేషన్ సక్సెస్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ